హలో చెప్పండి సార్. హలో హలో చెప్పండి, మాట్లాడుతున్నా. వంద గారు చెప్పండి. హలో చెప్పండి మళ్ళీ. హలో నెంబర్ అంతా కొంచెం తెచ్చిపెట్టి అల్లుడు అని. ఏంటి? రాజ్యలక్ష్మి ఆధార్ కార్డు నెంబర్ అంతా కొంచెం తెప్పించిపెట్టు, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందంట అన్నాడు. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందంట అన్నాడు. ఎవరు? మీ మామ సాంబయ్య. సాంబయ్య నాకు 6 ఏళ్ళ నుంచి తెల్లం లేక ఇబ్బంది అవుతుంది. మరి నేను అదే అన్న, ఆయన ఇస్తే చదవటానికి నాకేం అభ్యర్థనం, అసలు ఆయన దగ్గర ఉందో లేదో, ఉందంటాడో లేదో అంటాడో నాకు లేదనేది ఎందుకు ఉంది. అంటే వాళ్ళకి ఇబ్బందులన్నీ మనం సౌకర్యం చేసి పెట్టాలా, మన ఇబ్బందులు బట్టి బెగ్గట్టాలా. నేను ఇస్తానని, నేను తెచ్చిస్తానని నేను చెప్పలా. ఇస్తానని ఎట్లా అంటావు ఏంది? నీ చేతిలో ఉన్నాయండి. ఇట్లా కాదండి, వాళ్ళకి ఎలాంటి సౌకర్యం కావాలో అలాంటి సౌకర్యం చేసి పెడతాం. మన వ్యవహారం చూడకుండా వాళ్ళ వ్యవహారం అన్ని ముట్టడి చేసి నేను సరే సమకూర్చానా? అంతేగా మరి. ఏం కోరికలు అయ్యి, ఏం ఆలోచనలు లేవు అనేది ఏమి ఉంది. అటు రావు, అవన్నీ రావు. నీకు రావాలంటే అన్నీ ఫ్రీగా ఉండాలంటే అప్పే. అంతేగా మరి. నేను అదే అన్న, ఏదో ఒకటి తెలుసుకొని మొత్తం తెచ్చుకుంటుంది కదా అన్న. ఇక్కడికి వచ్చే మాత్రంటే చెప్పాను, లేకపోతే క్యాషియర్ ఇక్కడికి వచ్చే అవగాహన లేకుండా రావద్దు. అదేలేండి, కూర్చోబెట్టి వాళ్ళని వీళ్ళని కావాల్సిన వాళ్ళు నలుగురిని కూర్చోబెట్టి ఆ క్యాసెట్ వెయ్యి. నీ దగ్గర ఉందిగా, ఉంటే అది క్యాసెట్ వేసి చూపిస్తే అవగాహన ఉంటుంది దాంట్లో. అదేలా వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేద్దాం. ఎప్పుడు మనం మట్టికి ఇప్పుడు వదిలించుకోదలుచుకుంటే వదిలించే ఆలోచన చేద్దాం. అదేలే, వాళ్ళు ఏదో చెక్కలోని కోరుకుంటే అసలు వాళ్ళ మైండ్ ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది? పొద్దునే నన్ను వచ్చి అడుగుతున్నాడు. నేను మామూలుగా కొట్టు కాడికి వెళ్ళాలి, శంకర్ కొట్టు కాడికి వెళ్ళి సీరియస్గా చూసుకుంటుంటే వచ్చాడు అల్లుడు. పిల్ల ఆధార్ కార్డు నెంబర్ అంతా సమర్పించి చెప్పు కొంచెం అన్నాడు. అసలు ఆడే ఉందా అన్న అంటే అక్కడే ఉందంట, ఏం తేలేదంట, ఈ అమ్మాయి తెచ్చుకోలేదంట. ఏమో ఉందో మరి, భార్య లేదని పారదెంగాడు, తెల్లం లేనప్పుడు అయితే ఈ కార్డులు ఎందుకని పారదెంగాడు. ఉందో ఉంటే ఇస్తానంటాడు, ఈయనంటాడు. నేను అడుగుతాలేదే, ఎందుకు తెలుసుకోలేదు ఒకటి అన్న. అట్టెట కుదురుద్ది, దానికి ఎట్ట కుదురుద్ది? దానికి వచ్చి మాట్లాడుకొని పొమ్మను, కావాల్సిన మొత్తం తీసుకొని పొమ్మను. అదే నేను అదే అన్న, తెలుసుకుంటే మొత్తం మీరు తెచ్చుకుంటారు కదా. ఇక్కడికి వచ్చి మాట్లాడుకోమని, ఏం కావాలో అది బారదెంగ. అదేలే, సరేనండి.